Good afternoon to all. Today is World Osteoporosis Day. International Osteoporosis Foundation ఆధ్వర్యంలో అక్టోబర్ 20వ తేదీన ప్రతి సంవత్సరము వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే జరపబడుతున్నది. దీని ముఖ్య ఉద్దేశము ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి యొక్క నిర్ధారణ, నివారణ, చికిత్సా మార్గాలను ప్రజలకు చేరవేర్చడం. అసలు ఆస్టియోపోరోసిస్ అంటే ఏమిటి? ఎముకల సాంద్రత, నాణ్యత తగ్గి ఎముకలు పిలుసుబడి ఎముకలు విరగడానికి ఆస్కారం ఉండే వ్యాధి. ఈ ఆస్టియోపోరోసిస్ గురించి తెలుసుకునే ముందు ఎముకల నిర్మాణం గురించి కొంచెం తెలుసుకుందాం. ఎముకలు అనేది కాల్షియం, ప్రోటీన్స్, కొల్లాజన్ వాటితో నిర్మితమై ఉంటాయి. మనిషి పెరిగే కొద్దీ ఈ ఎముకల సాంద్రత అనే బలం అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. అయితేను ఒకనొక వయసులో, అంటే 25 ఏళ్ల వయసులో ఈ ఎముకల సాంద్రత అనేది చాలా ఎక్కువ అవుతుంది. దీన్ని పీక్ బోన్ మాస్ అంటారు. అది లేడీస్ లో అయితే కొంచెం త్వరితగతిన వస్తుంది, మేల్స్ లో అయితే అరౌండ్ 25 ఇయర్స్ ఏజ్ లో వస్తుంది. దాని తర్వాత ఈ బోన్ రీమోడలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో బోన్ ఫార్మేషన్ ఒక పక్క జరుగుతుంటుంది, బోన్ రిజార్ప్షన్ కూడా ఒకవైపు జరుగుతూ ఉంటుంది. సో ఇలా జరిగే క్రమంలో ఒకనొక స్టేజ్ లో, అంటే దాదాపు 50 సంవత్సరాలు తర్వాత పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ లో ఈ బోన్ రిజార్ప్షన్ అనేది చాలా వేగంగా జరుగుతుంది. సో అప్పుడు వీళ్ళకు ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. సో ఇప్పుడు ఈ ఆస్టియోపోరోసిస్ వ్యాధి అనేది మహిళల్లోనే ఎందుకు ఎక్కువ వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు మన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఉషారాణి గారు ఇప్పుడు వివరిస్తారు. అలాగే మనతో పాటు డాక్టర్ చంద్రబాబు రెడ్డి ఎండోక్రైనాలజిస్ట్ గారు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరితో మనము చాలా ఇంటరాక్ట్ అవుతూ మరికొంత సమాచారం తెలుసుకుందాము. ఇప్పుడు మేడం గారు మనకు ఈ పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి, మహిళల్లోనే ఎందుకు సంభవిస్తుంది, ఇది ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఎందుకు అధికము అనే వాటి గురించి వివరిస్తారు. మేడం. ఈరోజు డాక్టర్ గారు చెప్పినట్ల ఈ వరల్డ్ ఆస్టియోపోరోసిస్ అవేర్నెస్ డే రోజు స్త్రీలలో ఎందుకు ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా ఉంది అనేది తెలుసుకున్నాము. స్త్రీలలో పురుషుల కంటే 4 రెట్లు అధికంగా ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. అలాగే 40% ఆఫ్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో ఈ ఆస్టియోపోరోసిస్ ఉంది అంటే అది మనల్ని ఎంత భయపడుతుందో పర్సంటేజ్ మీకు అర్థమవుతుంది. అలాగే ఎందుకు స్త్రీలలో ఆస్టియోపోరోసిస్ వస్తుందంటే వాళ్ళ బోన్స్ చిన్నగాను సన్నగాను ఉండడం ఒకటి కారణమైతే, ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత స్త్రీలలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ లోపిస్తుంది, తక్కువ అవుతుంది. దీనివలన ఎముకలు బలహీనమై సాంద్రతను కోల్పోయి పెడుసుగా తయారవుతాయి. దీనినే ఆస్టియోపోరోసిస్ అంటారు. ఈ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో ఎక్కువగా వస్తుంది కాబట్టి దీన్ని ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ అని కానీ పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ అని కానీ అంటారు. ఈ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లోనే కాక కొంతమందికి అర్లీ ఏజ్లో తొందరగా ఋతుక్రమం అనేది ఆగిపోతుంటుంది. 35-40 ఇయర్స్లో కూడా ఋతుక్రమం అనేది ఆగిపోతుంటుంది. వీళ్ళలో కూడా ఈ ఈస్ట్రోజన్ అనేది లోపిస్తుంది కాబట్టి ఇది ఓవరీస్ అనేది సరిగ్గా పనిచేయనందువల్ల ప్రిమచ్యూర్ ఓవరియన్ ఫెయిల్యూర్ వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గి వాళ్ళకు కూడా బోన్స్ పెంచుతాయి, తొందరగా ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏ కారణం చేతనైనా కానీ అండాశయాలు తొలగించవలసి వస్తే చిన్న వయసులోనే వీరికి కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది లోపించి తద్వారా వాళ్ళకి తొందరగా ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇలాగే వేరే కారణాల వల్ల వచ్చే ఆస్టియోపోరోసిస్ ని సెకండరీ ఆస్టియోపోరోసిస్ అంటారు. దీని గురించి డాక్టర్ గారు మీకు వివరిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్. సో ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ గురించి మా మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను సెకండరీ ఆస్టియోపోరోసిస్ గురించి చెప్తాను. సో వాట్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల మనకు ఆస్టియోపోరోసిస్ రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని మనం మాడిఫై చేయగలుగుతాం, దాని మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఆల్కహాల్, మద్యపానం తీసుకోవడం, స్మోకింగ్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం అనేది దీస్ ఆర్ మాడిఫైబుల్, మన చేతిలో ఉండేది అనమాట ఆస్టియోపోరోసిస్ రాకపోకుండా. నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే
లైక్ వృద్ధాప్యం, జెండర్ అండ్ ఫెమిలియల్ అంటే వంశపారంపర్యంగా వచ్చే ఆస్టియోపోరోసిస్ ఇవి మన చేతిలో లేనివి అనమాట. సో దీస్ ఆర్ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, గాడ్ గివెన్ దిస్ వన్. అండ్ అదర్ కాజెస్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ కామన్గా మనం డ్రగ్స్ వాడుతూ ఉంటాం, లైక్ గ్లూకోకార్టికాయిడ్స్ అంటే స్టిరాయిడ్స్. సో రకరకాల ఈ యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు, రకరకాల నొప్పులకు వాడుతూ ఉంటారు కొన్ని. సో ఇవి వాడడం వల్ల 3 months అంటే 3 నెలల నుంచి వాడితే బోన్ ఎఫెక్ట్ వచ్చి దాన్ని గ్లూకోకార్టికాయిడ్ ఇండ్యూస్డ్ ఆస్టియోపోరోసిస్ అంటారు. అండ్ ఇంకా వేరే డ్రగ్స్ కామన్గా వాడే మన డ్రగ్స్లో ఫిట్స్ మాత్రలు అనమాట, సో యాంటీ కన్వల్సెన్స్ ఫిట్స్ మాత్రలు అంటాము, లైక్ ఫినటాయిన్. దీని మెయిన్గా కామన్ ఫినటాయిన్ సోడియం అనే దాని వల్ల కూడా మనకు ప్రాబ్లం వస్తుంటుంది. తర్వాత ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ లైక్ గ్యాస్ ట్రబుల్ కోసం మనం వాడుతూ ఉంటాం రెగ్యులర్గా, చాలా కామన్గా వాడుతూ ఉంటాము. సో అండ్ అల్యూమినియం కంటైనింగ్ యాంటాసిడ్స్, సో వీటి వల్ల కూడా మనకు ఆస్టియోపోరోసిస్ వచ్చడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ క్రానిక్ ఇల్నెసెస్ లైక్ సో కమింగ్ టు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కామన్గా మనకు ఉండే కండిషన్. అండ్ పోస్ట్ చికెన్గునియా క్రానిక్ ఆర్థరైటిస్ వెరీ కామన్గా ఉండే కండిషన్. వీటిలో చాలా కామన్గా స్టిరాయిడ్స్ వాడుతూ ఉంటారు. సో దీస్ పేషెంట్స్ వీటికి ఆస్టియోపోరోసిస్ వచ్చడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, సీలియాక్ డిసీజ్ వీటిలో కూడా ఆస్టియోపోరోసిస్ వచ్చడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఎండోక్రైనల్ డిజార్డర్స్ లైక్ హైపర్ పారాథైరాయిడిజం కామన్గా. సో దాంట్లో మనకు బోన్ అనేది డ్యామేజ్ అయిపోయి ఆస్టియోపోరోసిస్ వచ్చడానికి ఆస్కారం ఉంటుంది. హైపర్ థైరాయిడిజం, డయాబెటీస్ ఇసెల్ఫ్ క్రానిక్ డిసీజ్. సో దాంట్లో కూడా బోన్ మినరల్ కంటెంట్ డ్యామేజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. డయాబెటీస్లో వాడే డ్రగ్స్ లైక్ పయోగ్లిటజోన్, అందుకే అది ఓల్డ్ ఏజ్లో వాడితే దిస్ ద రిస్క్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ ఉంటుంది, ఫ్రాక్చర్స్ అయ్యడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో దీస్ ఆర్ సెకండరీ కాజెస్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్. సో ఇప్పుడు మన డాక్టర్ గారు వివరించినట్లు ఈ స్టిరాయిడ్ యూసేజ్ అనేది మీరు చూస్తూ ఉంటారు, చాలా అబ్యూస్ అవుతూ ఉన్నది. అంటేను తెలుసో తెలియకో చాలా మంది ఈ స్టిరాయిడ్స్ అనేది నొప్పులకు వాడుతూ ఉన్నారు. అంటే మోకాలు నొప్పులు వచ్చినప్పుడు అది అసలు మోకాలు నొప్పులు అనేది ఆర్థరైటిస్ కోసం నొప్పుల మాత్రలు, అలాగే స్టిరాయిడ్స్ వాడి ఈ స్టిరాయిడ్స్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల దే ఆర్ గెటింగ్ ఆస్టియోపోరోసిస్. సో దిస్ ఈస్ ఏ సెకండరీ రిస్క్ ఫ్యాక్టర్, steroid usage. So on behalf of orthopedic community, we advise you not to take steroids in a injustifiable manner. It should be used in a judicious manner. So అది కాకుండా మనం రీసెంట్గా కోవిడ్లో కూడా చూసినాం, యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకపోవడం వలన ఇలా చాలా మందికి ఈ బోన్ డెన్సిటీ తగ్గడము, తద్వారా చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉండేవాళ్ళు విటమిన్ డి ఎలా తీసుకోవాలన్నా, ఎంత తీసుకోవాలి అనేది. సో మీరు చూసినట్లయితే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఆస్టియోపోరోసిస్ను ప్రివెంట్ చేయడానికి. సో ఇప్పుడు మనము ఆస్టియోపోరోసిస్ లక్షణాల గురించి తెలుసుకుందాం. అసలు ఆస్టియోపోరోసిస్ అనేది ఎలా బహిర్గతం అవుతుంది? దిస్ ఈజ్ ఎ సైలెంట్ డిసీజ్. జనరల్గా ఎలా వస్తారంటే మా ఆర్థోపెడిక్ సెంటర్కు ఈ ఒక 50 సంవత్సరాల పైబడిన వయసు వాళ్ళు కానీ, లేదంటే 70 సంవత్సరాల వయసులో కానీ వాళ్ళు సడన్ గా కింద పడి ఒక ఫ్రాక్చర్తో రావడం జరుగుతుంది. సో ఈ ఫ్రాక్చర్స్ అనేది ఇప్పుడు జనరల్ గా వీళ్ళకి ఎట్లుంటుందంటే ఒక ట్రివియల్ ఫాల్, అంటే ఓకే జస్ట్ అలా కింద పడి ఉంటారు, చాలా వెన్నెముక నొప్పి ఉంది సార్ అని వస్తారు. సో ఆ ట్రివియల్ ఫాల్ వలన వాళ్ళకు ఈ స్పైన్ లో ఈ వెన్నెముకలో ఈ వర్టిబ్రా అనేటివి కంప్రెషన్ అవుతాయి. దాన్ని కంప్రెషన్ ఫ్రాక్చర్ అంటారు. అంటే జనరల్ గా ఈ వర్టిబ్రల్ హైట్ అనేది ఇంత ఉంటుంది, అలా ఈ ఎముకల సాంద్రత తగ్గడం వల్ల వాళ్ళు కింద పడినప్పుడు చిన్న ట్రివియల్ ఫాల్ కి వాళ్ళకు హైట్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో ఇలా హైట్ తగ్గినప్పుడు వాళ్ళకు ఒకటి అధికమైన నొప్పి, రెండు నిదానంగా వాళ్ళ స్టూపుడ్ పోస్చర్ అంటే కొంచెం వంగి పోవడము, అది కాస్త గూనిగా మారడము, లేదంటే కొంతమందికి హైట్ తగ్గడము ఇలా జరుగుతుంది. ఇది స్పైన్ గురించి. లేదంటే ఎప్పుడన్నా వాళ్ళు సడన్ గా కింద పడినప్పుడు ఇక్కడ మణికట్టు దగ్గర పెరగడం జరుగుతుంది. అలాగే కొంతమంది కింద పడినప్పుడు మక్కిలో పెరగడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ మక్కిలో చూసినారంటేను జనరల్ గా ఇప్పుడు మనకు హెల్తీ బోన్ లోను ఇలా బోన్ డెన్సిటీ అనేది చాలా బాగుంటుంది. సో ఒక ఆస్టియోపోరోటిక్ బోన్ లో ఇప్పుడు చూసినారంటేను ఈ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద బోన్ అనేది మారిపోయి వాళ్ళు ఊరికే కింద పడుతూనే ఆ బోన్ ను ఆ ఫోర్స్ తట్టుకోలేక పెరగడం జరుగుతుంది. సో దీన్ని ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అంటాం. సో ఓవరాల్ గా ఈ లక్షణాలు అనేటివి కొంతమందికి జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ ఉండొచ్చు, కొంతమంది ఫ్రాక్చర్లతో ప్రజెంట్ కావచ్చు. సో ఇప్పుడు మనము ఈ ఆస్టియోపోరోసిస్ వ్యాధిని ఎలా నిర్ధారిస్తాము అనే దాన్ని మన ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ దగ్గర నుంచి
విందాం. సో ఆస్టియోపోరోసిస్ డయాగ్నోసిస్ అనేది ఫస్ట్ బ్లడ్ ద్వారా మనం కనుక్కోలేము అనమాట. సో ఇట్ ఈస్ మెయిన్గా డెన్సిటోమెట్రీ టెక్నిక్ ద్వారా కనుక్కుంటాము. దట్ ఈస్ బోన్ మినరల్ డెన్సిటీ బై డెక్సా స్కాన్ అంటాం, డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జార్ప్షోమెట్రీ. దీని ద్వారా మనం బోన్ మినరల్ డెన్సిటీ చూసి దాని ద్వారా మనకు ఆస్టియోపోరోసిస్ ఉందా లేకపోతే ఆస్టియోపీనియా లేదా లో బోన్ మాస్ అంటాం అనమాట. దీనికి ఒక టీ స్కోర్ అనేది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు టీ స్కోర్ అనేది వాలిడేట్ చేశారు. టీ స్కోర్ అనేది ఏంటంటే థ్రెషోల్డ్ వాల్యూస్ ఫర్, అంటే ఒక అడల్ట్ ఫీమేల్ యొక్క 20 to 29 ఇయర్స్ యొక్క వాళ్ళ బోన్ యొక్క ఎముకల సాంద్రత తీసుకుని దాని నుంచి మన యొక్క ఎముకల సాంద్రత ఎంతకన్నా తక్కువ ఉంది. సో ఇప్పుడు టీ స్కోర్ -1 అండ్ అబోవ్ ఇట్ ఈస్ నార్మల్. టీ స్కోర్ బిట్వీన్ -1 to -2.5 ఇది ఆస్టియోపీనియా అంటారు, లేకపోతే లో బోన్ మాస్ అంటాము. -2.5 కన్నా తక్కువ ఉంటే ఆస్టియోపోరోసిస్ అంటాం అనమాట. టీ స్కోర్ -2.5 కన్నా తక్కువ ఉండి 1 or more ఫ్రెగిలిటీ ఫ్రాక్చర్స్, అంటే స్టాండింగ్ హైట్ కన్నా తక్కువ ఉండే నుంచి కింద పడి ఫ్రాక్చర్ జరిగితే దాన్ని ఫ్రెగిలిటీ ఫ్రాక్చర్ అంటారు, లో ఎనర్జీ ఫ్రాక్చర్. దాన్ని సివియర్ ఆస్టియోపోరోసిస్ అంటాం అనమాట. సో ఆస్టియోపోరోసిస్కి ఈ బోన్ మినరల్ డెన్సిటీ కాకుండా మనం ఫ్రాక్స్ టూల్ అనేది ఒకటి, ఇది ఫ్రాక్స్ టూల్ అనే ఒక అప్లికేషన్ కనుగొన్నారనమాట. దానిలో 12 దాంట్లో మనం ఎంటర్ చేయాలి, లైక్ ఏజ్, సెక్స్, వెయిట్, రోటరీ ఆర్థరైటిస్. సో ఇవన్నీ ఎంటర్ చేసి అండ్ బోన్ మినరల్ డెన్సిటీ కూడా ఎంటర్ చేస్తే దాంట్లో మనము ఫ్రాక్స్ టూల్ అంటే ఫ్రాక్చర్ అసెస్మెంట్ టూల్ అంటారు. దాంట్లో 10-year ప్రాబబిలిటీ, అంటే నెక్స్ట్ 10 ఏళ్లలో ఎంత % ఛాన్స్ ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాలా లేదా అని డిసైడ్ అవుతుంది. లైక్ 10-year ప్రాబబిలిటీ ఆఫ్ మేజర్ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ మోర్ దాన్ 20% ఉంటే ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ కంపల్సరీ అవసరం అనమాట. అండ్ 10-year ప్రాబబిలిటీ రిస్క్ ఆఫ్ హిప్ ఫ్రాక్చర్ మోర్ దాన్ 3% ఉన్నా కూడా ట్రీట్మెంట్ అవసరం అనమాట. ఇంకో పాయింట్, బోన్ మినరల్ డెన్సిటీలో -2.5 కన్నా తక్కువ ఉన్నంత మాత్రాన కంపల్సరీ దానికి ఫ్రాక్చర్ అవుతారని గ్యారంటీ లేదు. ఎందుకంటే నాట్ ఓన్లీ బోన్ మినరల్ డెన్సిటీ, అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం డిస్కస్ చేశాము, లైక్ ఆల్కహాల్, స్మోకింగ్, అవి కూడా అన్ని యాడ్ చేసి దాని ద్వారా ఫ్రాక్స్ టూల్ ద్వారా మనం కనుక్కుంటే దాని తర్వాత ఈ పేషెంట్ కి ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ అవసరమా లేదా అని చెప్పి డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ కొత్తగా ఇప్పుడు దీంట్లో ట్రెబెకులర్ బోన్ స్కోర్ అని కూడా యాడ్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ ఈ యొక్క మామూలుగా ఎక్స్రేలో మనము బోన్ మినరల్ డెన్సిటీ చూడలేమన్నమాట, ఓన్లీ ఫ్రాక్చర్స్ మాత్రమే కనుగొంటాం అన్నమాట. అలాగే ఈ డెక్సా స్కాన్ లో వర్టిబ్రల్ ఫ్రాక్చర్ అసెస్మెంట్ VFA ద్వారా మన ఫ్రాక్చర్స్ హిస్టోమార్ఫోమెట్రీ మనం చూడొచ్చు అనమాట. అండ్ రీసెంట్ గా క్వాంటిటేటివ్ CT కూడా ఉంది, దాని ఎముకల సాంద్రత తెలుసుకోవడం కోసం. తర్వాత బోన్ టర్నోవర్ మార్కర్స్ లైక్ రిజాప్టివ్ మార్కర్స్ అండ్ ఫార్మేషన్ మార్కర్స్, ఇవి కూడా ట్రీట్మెంట్ ఫాలో అప్ లో చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ డెక్సా స్కాన్ అనేది ఈసారి ఒక సెంటర్ లో చేసుకొని నెక్స్ట్ టైం ఇంకో సెంటర్ లో చేసుకోవద్దు. సేమ్ పర్సన్ షుడ్ బి డూయింగ్ అండ్ సేమ్ మెషిన్, ఎందుకంటే there are so many variations. There are different type of hologic, lunar, different type of dexas are there. So same machine should be used for the treatment and for the follow up of the patient with osteoporosis అన్నమాట. సో డాక్టర్ గారు ఎలా నిర్ధారించాలనేది చాలా చక్కగా వివరించినారు. ఇప్పుడు మనము ఈ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం ఏ వ్యాధికైనా. సో ప్రివెంటివ్ మెజర్స్ ఏమన్నా ఉన్న వ్యాధికి మన గైనకాలజిస్ట్ గారు ఇప్పుడు మీకు వివరిస్తారు. అలాగే ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే మనకు కాల్షియం అధికంగా ఉంటుంది. మనకు అందరికీ తెలిసిందే ఈ ఎముకల బలం పెరగాలంటే కాల్షియం తీసుకోవాలని. అయితే ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలా, ఇలాంటి వాటి గురించి అంతా మేడం గారు వివరిస్తారు. సార్ చెప్పినట్ల సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో ముఖ్యంగా మనం ఏ స్టేజ్లో ఇది వాడాలా అనేది లేదు. చిన్నప్పటి నుంచి అంటే బాల్యం నుంచి బాల్యము, యుక్త వయసు, ప్రీ మెనోపాస్, మెనోపాస్ అన్ని స్టేజెస్లో కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ బాల్యంలో పిల్లలకి సమతుల్య ఆహారం, కాల్షియం అండ్ విటమిన్ D3 రిచ్ ఫుడ్స్, తర్వాత ప్రోటీన్, కొద్దిగా శారీరక వ్యాయామము, ఎక్స్పోజర్ టు సన్లైట్, ఇవి చేస్తే వాళ్ళకి
పీక్ బోన్ మాస్ ఎక్కువ అయ్యి భవిష్యత్తులో వాళ్ళకి ఈ వ్యాధి రాకుండా నియంత్రించవచ్చు. అలాగే యుక్త వయసులో ప్యూబర్టీలో కూడా అమ్మాయిలకి కాల్షియం రిచ్ ఫుడ్, డైట్లో ప్రోటీన్ ఎక్కువ ఉండడము, కొంచెం ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా ఇస్తుంటే వాళ్ళకి కూడా భవిష్యత్తులో ఆస్టియోపోరోసిస్ అనేది రాకుండా కొద్ది వరకు నియంత్రించవచ్చు మనం. ఇంకపోతే గర్భవతులలో పిండోత్పత్తికి, బాలింతల్లో పాల ఉత్పత్తికి కాల్షియం అనేది చాలా అవసరం. ఈ కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది వాళ్ళ బోన్స్లోంచే వాళ్ళకి వస్తుందన్నమాట. అట్లాంటప్పుడు బోన్స్ నుంచి కాల్షియం పోయిన తర్వాత బోన్స్ అంతా సాంద్రత తగ్గి పెలుసుగా మరి ఆస్టియోపోరోసిస్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని బాలింతలకి, గర్భవతులకి కాల్షియం అనేది ఎక్కువ ఉండేటట్టు ఆహారము, అలాగే కాల్షియం సప్లిమెంట్స్ కూడా ఇస్తూ తద్వారా ఫ్యూచర్లో వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ అనేది రాకుండా నియంత్రించవచ్చు. ఇంకా 40 దాటిన తర్వాత ప్రతి ఒక్కరు కాల్షియం టాబ్లెట్స్ ఆహారం తీసుకున్నా కూడా కాల్షియం టాబ్లెట్స్, విటమిన్ D3 ఇవన్నీ తగు మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డైట్ విషయానికి వస్తే కాల్షియం రిచ్ ఫుడ్స్, కాల్షియం, విటమిన్ D3 ఏ ఆహార పదార్థాల్లో ఉంటుంది. కాల్షియం ముఖ్యంగా పాల ఉత్పత్తుల్లో పాలు రెగ్యులర్గా తీసుకోవాలా, పాల ఉత్పత్తులు వాడాలి, ఇంకా పాల ఉత్పత్తులు, పన్నీరు ఇలాంటివన్నీ. అలాగే సోయా ప్రోడక్ట్స్, సోయా మిల్క్, టోఫు, ఎగ్స్, ఆకుకూరలు, పండ్లలో ముఖ్యంగా ఆరెంజెస్, అంజీరు, నట్స్ ప్లస్ డ్రై ఫ్రూట్స్. అదేవిధంగా ఈ నువ్వుల్లో కూడా ఎక్కువ కాల్షియం అనేది ఉంటుంది. ఇకపోతే బాదం మిల్క్, ఫిష్, మెయిన్గా ఫిష్ అంటే ఈ సాల్మన్ ఫిష్, ట్యూనా ఫిష్, వీటన్నిటిలో విటమిన్ D3 ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుంది. సో ఆయిలీ ఫిష్లో ఇవన్నీ విటమిన్ D3 ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మన రోజువారీ ఆహారంలో కొద్దిగానే యాడ్ చేసుకుంటూ పోతే అట్ ఆల్ స్టేజెస్, ప్రతి స్టేజ్లోని కాల్షియం రిచ్ ఫుడ్ ఇస్తూనే ఉండాలి. ఈ స్టేజ్లో ఇవ్వాలనేది లేదు. కాకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత సప్లిమెంట్స్ రూపంలో టాబ్లెట్స్ అవి తీసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని వాడకూడని ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. నిషేధం అనే కంటే కూడా ఏవి వాడితే మనకి చెడు జరుగుతుంది, ఏవి వాడితే మనకి కాల్షియం అనేది అబ్జార్బ్ కాకుండా ఉంటుంది అంటే అందులో ముఖ్యంగా సోడియం ఎక్కువగా ఉండే పదార్థాలు లైక్ పికిల్స్ అంటే ఊరగాయలు, టిన్డ్ ఫుడ్స్, క్యాన్ ఫుడ్స్ అంటే ప్రిజర్వేటివ్స్ ఎక్కువ యూజ్ చేసే ఫుడ్స్. అలాగే ఈ కాఫీ రోజుకు 4 సార్లు తాగే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళని కూడా ఆస్టియోపోరోసిస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాఫీ, టీ, సోడా ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి స్టేజ్లో కూడా అంటే మన లైఫ్లో వచ్చే ప్రతి స్టేజ్లో కూడా కాల్షియం అనేది చాలా మేజర్ రోల్ ఉంది. కాబట్టి తగిన ఆహారము, క్రమం తప్పకుండా వ్యాయామము, ఎండలో అంటే సూర్యరశ్మిలో కొద్దిసేపు గడపడము, ఇవన్నీ తప్పకుండా పాటిస్తే అట్లీస్ట్ కొంతవరకైనా మనము ఆస్టియోపోరోసిస్ భవిష్యత్తులో రాకుండా నివారించవచ్చు. మేడం గారు చాలా చక్కగా వివరించినారు. సో అంటేను ఈ మనం ఎక్సర్సైజెస్ అనేటివి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కావచ్చు, లేదా వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ కావచ్చు. అంటే యాక్టివ్గా ఉన్న పిల్లలు అయితేను ఎంత బాగా ఆడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఈ కండరాలు, మజిల్స్ అనేటివి ఎముకకు అతుక్కొని ఉంటాయి. సో యాజ్ ద మజిల్స్ ఆర్ పుల్లింగ్, ద బోన్ విల్ బి స్ట్రెంథెన్డ్ మచ్, అండ్ దట్స్ హౌ దే డెవలప్ ద పీక్ బోన్ మాస్ బై డూయింగ్ ద ప్లేయింగ్ యాక్టివిటీ అండ్ ఆల్సో విత్ గుడ్ న్యూట్రిషన్. అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఆ స్ట్రక్చర్ అన్ని మారుతూ పోతుంటాయి. దట్స్ హౌ దే గెట్ ద పీక్ బోన్ మాస్. అండ్ సెకండ్ వన్ ఈజ్ in the adulthood, like in the middle age or something like that, they can do jog or walk or run or whatever they wanted to do, they can do. And in the old age, something like suppose if they are not able to do proper jogging, then they can walk and they can get the things done, something like that. And apart from that, they should be exposed to the sunlight to the maximum possible, at least 10 to 20 minutes per day, somehow like this. And now if we come to ఇప్పుడు ఒక వయసు మళ్ళిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు ఎముకల బలం తగ్గుతుంది. అండ్ ఈ క్రమంలో వాళ్ళకు కింద పడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి డ్యూ టు మెనీ రీజన్స్. సో ఒకటి వాళ్ళకు ఈ మజిల్స్ పవర్ తక్కువ ఉండడము, లేదంటే కొంతమందికి న్యూరలాజికల్ ఇష్యూస్ ఉండడం వలన, సో వీటి ద్వారా వాళ్ళు కింద పడే ఛాన్స్ ఉంటుంది.
సో అలా కింద పడినప్పుడు వాళ్ళకు ఈ ఎముకలు పెరగడం జరుగుతుంది. అంటే ఇదంతా ఒక సైకిల్. సో ఓల్డ్ ఏజ్ విత్ లెస్ బోన్ డెన్సిటీ అండ్ more tendency to fall, getting the fracture. So once they get fracture, the quality of life will change, and they may not be independent. They have to depend on others. So something like that, it goes on and on. So now the major thing is how to prevent falls in this age group. So ఈ జనరల్గా ఇంటిలో కొంచెం వెలుతురు బాగుండాలి, ప్లస్ దే షుడ్ హ్యావ్ ఎ గుడ్ ఐ సైట్. If they are not able to see the things properly, probably they need to get the checkup done. అలాగా అంటే ఈ దృష్టి లోపాలు అలా ఉన్న వాటిని సవరించుకోవడము, అలాగే మజిల్ స్ట్రెంథనింగ్ కొంచెం బాగుండడము. న్యూరలాజికల్ ఇష్యూస్ ఉంటే తప్పనిసరిగా మేము కూడా చాలా మంది చూస్తూ ఉంటాం. ఈ పార్కిన్సోనిజం ఉంటుంది, కొంతమంది కింద పడే టెండెన్సీ ఉంటుంది, అయినా కూడా వాళ్ళు మందులు సరిగా వాడకుండా ఉంటారు. సో అలాంటి వాళ్ళు క్రమం తప్పకుండా మందులు వేసుకోవడం, కొన్నిసార్లు రోజు 3 పూట్ల వేసుకోవాల్సి వస్తుంది. సో అలాంటివి వాడడము. సో అలాగే ఇంటిలో కింద తడి లేకుండా, అంటే వెట్ ఫ్లోర్ లేకుండా చూడడము, లేదంటే యాంటీ స్కిడ్ టైల్స్ ఉండడము, లేదంటే ఈ బాత్రూమ్ లో కూడా రైల్స్ ఉండడము, లేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడము, అలాగే నడిచేటప్పుడు అడ్డు తగలకుండా ఫ్లోర్ లో అలా ఏ అడ్డు లేకుండా ఉండడము. And they should be very careful while climbing the stairs and this one getting down the stairs. So these are all the factors that can prevent the falls. So adi. So ఇప్పుడు prevention is better than cure అనుకున్నాము. Suppose if they get this osteoporosis, then how to treat it? మన అందరికీ తెలుసు ఈ ఆస్టియోపోరోసిస్ వ్యాధికి చికిత్స అనేది మెయిన్ కాల్షియం, విటమిన్ డి అని. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రోటీన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోటీన్స్ ఎందుకు అంటేను ఈ బోన్ లో ఒక పార్ట్ ప్రోటీన్స్ అనేది. అలాగే ఇందాక మనం అనుకున్నట్టు కండరాలు అనేది ఎముకలకు అతుక్కొని ఉంటాయి కాబట్టి ఈ కండరాల బలోపేతానికి కూడా ఈ ప్రోటీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ చికిత్సలో భాగంగా ఈ కాల్షియం, విటమిన్ డి, అంటే సపోజ్ కాల్షియం ఎంత డోస్ అవసరము, ఏ వయసు వాళ్ళకి ఎంత అవసరము, అందరికీ ఒకే డోసేజ్ అయినా, ఏ టైంలో తీసుకోవాలి కాల్షియం టాబ్లెట్లు, ఎంత మోతాదులో తీసుకోవాలి, వీటి వల్ల ఏమైనా అంటే ఎక్కువ అధిక మోతాదులో తీసుకోవడంలో ఏమైనా నష్టాలు ఉన్నాయా, లేదంటే ఇలా ఈ దీని గురించి మన ఎండోక్రైనాలజిస్ట్ గారు వివరిస్తారు. సో నౌ ఇప్పుడు నేను కాల్షియం అండ్ విటమిన్ డి గురించి చెప్పడం జరుగుతుంది. సో కాల్షియం, సో ఇట్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ మినరల్. ఖనిజం మన బాడీలో చాలా ఎక్కువ మోతాదులో ఉండే ఖనిజం కాల్షియం అనమాట. ఇది 99% ఇది మన బోన్స్లో, టీత్లో ఉంటుంది అనమాట. ఈ కాల్షియం అనేది మనము వాటెవర్ ద డైటరీ సోర్స్ ద్వారా కానీ లేకపోతే మెడిసిన్స్ ద్వారా ఇట్ ఈస్ అబ్జర్వ్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డియోడినంలో అబ్జర్వ్ అవుతుంది అనమాట. సో ఈ కాల్షియం లోపలికి మనకు అబ్జర్వ్ కావాలి అంటే విటమిన్ డి అనేది యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ డి అంటే కాల్షియం ట్రయాల్ అది బాగుంటేనే మనం తీసుకునే కాల్షియం లోపలికి వెళ్తుంది. ఒకవేళ మనకు విటమిన్ డి యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ డి అనేది మన బాడీలో సకమైన మోతాదులో లేకపోతే మనం కాల్షియం తీసుకున్నా కూడా అది మోషన్లో వెళ్ళిపోతుంది బయటికి. సో కాల్షియం ఈక్వలెంట్స్, కాల్షియం సాల్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో కాల్షియం సాల్ట్స్ వెళ్ళే ముందర మనకి ఏ ఏజ్ వారికి ఎంత రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ఆఫ్ ద కాల్షియం అకార్డింగ్ టు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ఎంత వాడుకోవాలని చెప్తాను. రికమెండెడ్ డైటరీ అలవెన్స్ అంటే more than 97.5% ఆఫ్ పాపులేషన్, అంటే ఇంత కాల్షియం తీసుకుంటే 97.5% మంది వాళ్ళ నీడ్స్ మీట్ అవుతారు అనమాట. సో ఫస్ట్ 1 to మనకు 3 years పిల్లలకి 700 mg ఆఫ్ కాల్షియం అవసరం ఉంటుంది. 4 to 8 years ఈజ్ అరౌండ్ 1000 mg అనమాట. ఫ్రమ్ 9 to 18 years ఇందాక మేడం గారు సార్ చెప్పినట్టు పీక్ బోన్ మాస్, సో అరౌండ్ 1300 milligrams ఆఫ్ కాల్షియం రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. తర్వాత 1000 mg ఆఫ్ కాల్షియం రిక్వైర్మెంట్ ఉంటుంది అప్ టు 70 years ఆఫ్ మేల్స్ అనమాట. 50 years దాటిన వాళ్ళు మీ ఫీమేల్స్లో 1200 mg ఆఫ్ కాల్షియం అవసరం ఉంటుంది. అలా 70 years దాటిన మగ మనుషుల్లో 1200 mg ఆఫ్ కాల్షియం రికమెండెడ్ డైటరీ అలవెన్స్ అనమాట. ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ రిక్వైర్మెంట్ అకార్డింగ్ టు ది ఐసిఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం 1200 mg అనమాట ఆఫ్ కాల్షియం అడ్వైజ్డ్ అకార్డింగ్ టు ఐసిఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. అండ్ సో కమింగ్ టు ద కాల్షియం సాల్ట్స్, డిఫరెంట్ కాల్షియం కార్బోనేట్, కాల్షియం సిట్రేట్ వాలియేట్, కాల్షియం లాక్టేట్, కాల్షియం అసిటేట్. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాల్షియం ఉంటాయి. కామన్గా వాడేది చాలా చీప్గా ఉండేది కాల్షియం కార్బోనేట్ అనమాట. మామూలుగా మనం వాడే మనం కాల్షియం కార్బోనేట్ 500 mg అది ఎలిమెంటల్ కాల్షియం అనమాట.
1250 milligrams కాంపౌండ్ ఉంటే దాంట్లో వచ్చేది 500 milligrams ఆఫ్ ఎలిమెంటల్ కాల్షియం అనమాట. అదే అది మనం విత్ ఫుడ్తో తీసుకోవాలి, విత్ మీల్స్. ఎందుకంటే దానికి అసిడిక్ pH ఇస్ రిక్వైర్డ్. సో కాబట్టి విత్ మీల్స్తో తీసుకోవాలి, ఎంటీ స్టమక్ అది తీసుకోకూడదు అనమాట. సో కాల్షియం సిట్రేట్ వాల్యుయేట్ దాంట్లో ఎలిమెంటల్ కాల్షియం చాలా తక్కువ ఉంటుంది, 200 mg ఉంటుంది. కాబట్టి చాలా ఎక్కువ సార్లు తీసుకోవాలి, కాస్ట్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో కాల్షియం సిట్రేట్ వాల్యుయేట్ను ఎంటీ స్టమక్లో తీసుకోవాలి. అది ఏ క్లోర్హైడ్రేట్ అంటే మనకు యొక్క గ్యాస్ ట్రబుల్ మాత్రలు వాడే వాళ్ళకి యాసిడ్ pH అనేది ఉండదన్నమాట. దానివల్ల వాళ్ళకు సో కాబట్టి కామన్గా ఎక్కువ చాలా మంది వాడతారు కాబట్టి సో కాల్షియం సిట్రేట్ వాల్యుయేటే మనం ఎక్కువ ప్రిఫర్ చేయాలి ఈ గ్యాస్ ట్రబుల్ మాత్రలు, ఈ యొక్క ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఇవన్నీ వాడే వాళ్ళలో అనమాట. అండ్ దేర్ ఆర్ అదర్ కోరల్ కాల్షియం అండ్ కాల్షియం అసిటేట్. ఇవి నాట్ ఓన్లీ ఫర్ ఈ విటమిన్ డి డెఫిషియన్సీ, హైపోకాల్షియమిక్, ఆస్టియోపోరోసిస్ అన్నింటిలో ఉపయోగిస్తారు. అండ్ ఈ కాల్షియంను ఫాస్ఫేట్ బైండర్గా కూడా ఉపయోగిస్తారు. లైక్ నెఫ్రాలజిస్ట్ కిడ్నీ పేషెంట్స్లో, సికిడ్నీ పేషెంట్స్లో ఫాస్ఫేట్ బైండర్ లాగా కూడా దీన్ని వాడడం జరుగుతుంది మీల్స్ తీసుకోవడం వల్ల. సో కాల్షియం గురించి మనకు ఇది ఐడియా ఉండాలి ఇదంతా. అండ్ కమింగ్ టు ద విటమిన్ డి. విటమిన్ డి గురించి మనం తెలుసుకుందాం. విటమిన్ డి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ సన్షైన్ విటమిన్ అనమాట. సూర్యరశ్మిలో వస్తుంది, కరెక్ట్. సో సూర్యరశ్మి ఎప్పుడు వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో అల్ట్రా వైలెట్ బి రేస్ 290 to 350 నానోమీటర్ వేవ్ లెంగ్త్ ఉన్నప్పుడు మాత్రమే యూవీబీ రేస్ ఉంటాయి. ఆ యూవీబీ రేస్తోనే మనకు స్కిన్లో మనకు 7-డిహైడ్రో కొలెస్ట్రాల్ నుంచి విటమిన్ D3 ఫామ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇది ఎప్పుడు వస్తుందంటే 11 AM to 3 PM జెనిత్ అంటారు, సోలార్ జెనిత్, నూన్. సో ఆ టైంలో మాత్రమే మనకు ఈ యొక్క విటమిన్ డి అనేది మనకు సింథసైజ్ జరుగుతుంది. ఎక్కువ మెలనిన్ కంటెంట్ ఉంటే కూడా వన్ ఆఫ్ ద లిమిటేషన్ ఆఫ్ విటమిన్ డి. సన్ స్క్రీన్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా విటమిన్ డి లోపించే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ డి అనేది జస్ట్ స్కిన్లో సింథసైజ్ అంటే అయిపోలేదు, అక్కడ నుంచి మళ్ళీ 25 హైడ్రాక్సిలేజ్ అనే ఒక ప్రక్రియ లివర్లో జరుగుతుంది. ఆ తర్వాత 1 ఆల్ఫా హైడ్రాక్సిలేషన్ అనేది కిడ్నీలో జరుగుతుంది. ఫైనల్గా యాక్టివ్ విటమిన్ డి అనేది ఫామ్ అవుతుంది. ఆ యాక్టివ్ విటమిన్ డి ఉంటేనే, దట్ ఇస్ కాల్డ్ క్యాల్సిట్రాల్, అది ఉంటేనే మన కాల్షియం అనేది ఫాస్ఫరస్ కూడా గట్టి అంటే ఇంటర్నల్ పేగుల నుంచి పీల్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అది లేనిచో అబ్జార్ప్షన్ జరగదన్నమాట. సో అండ్ విటమిన్ డి గురించి వస్తే మనకు అకార్డింగ్ టు ద డిఫరెంట్ guidelines, how much amount of the vitamin D will advise. So coming to the Indian Academy of Pediatric guidelines, చిన్నపిల్లల్లో around 400 units of vitamin D వాడడం జరుగుతూ ఉంటుంది. తర్వాత 600 interventions from the secondary round, 600 units of vitamin D per day requirement ఉంటుంది. And more than 70 years, up to 70 years వరకు 600 units, ఆ తర్వాత 800 units of vitamin D requirement ఉంటుంది అనమాట. ఇది రికమెండెడ్ డైటరీ అనమాట, అలవెన్స్. తర్వాత ఒకవేళ విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చిన వాళ్ళకు 2000 చిన్న ఇన్ఫాంట్స్ అండ్ టోడ్లర్స్లో 2000 ఇంటర్వెన్షన్స్ ఆఫ్ విటమిన్ డి పర్ డే వాడుకొని 6 వారాల తర్వాత 2 months ఒకసారి 60,000 ఇంటర్వెన్షన్స్ వాడుకోవచ్చు అనమాట. 3000 ఇంటర్వెన్షన్స్ పర్ డే అది యొక్క టోడ్లర్స్ తర్వాత నుంచి ఏజ్ నుంచి. సో 3000 ఇంటర్వెన్షన్స్ పర్ డే ఫర్ 6 weeks. ఆ తర్వాత ఫర్ 2 months ఒకసారి 60,000 యూనిట్స్ వాడుకోవాలి. అంటే 2000 ఇంటర్వెన్షన్ మెయింటెనెన్స్ డోస్ అయిపోతుంది. అడల్ట్స్లో అయితే 60,000 ఇంటర్వెన్షన్ యూనిట్స్ పర్ వీక్ ఫర్ 8 weeks వాడిన తర్వాత వన్స్ మంత్లీ 60,000 ఇంటర్వెన్షన్ వాడడం జరుగుతూ ఉంటుంది విటమిన్ డి. అండ్ సో విటమిన్ డి గురించి ఎంతెంత మోతాదులో తీసుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకో వన్ పాయింట్ ఐ వాంట్ టెల్. ఈ లిమిటెడ్ మోతాదు కాకుండా ఎక్కువ తీసుకుంటే, కాల్షియం ఎక్కువ తీసుకుంటే స్టోన్స్ ఫామ్ అవుతాయా లేవా అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు. కాల్షియం డాక్టర్ పర్యవేక్షణ ఎంత మోతాదులో తీసుకుంటే బెటరో అంతే తీసుకోవాలి. లేదా రోజుకు 3 grams కన్నా ఎక్కువ తీసుకొని విటమిన్ డి సప్లిమెంటేషన్ వాడుకొని దాని ద్వారా మనకి ఏం జరుగుతుందంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటే స్టోన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ప్రాక్టికల్లీ న్యూట్రిషన్ ఇస్ బెస్ట్ డెఫినెట్లీ, బట్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. అండ్ ఖచ్చితంగా బెనిఫిట్ వర్సెస్ రిస్క్ చూసుకోవాలి. ఖచ్చితంగా మెడిసిన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ కాల్షియం కంపల్సరీ ఇంటేక్ తీసుకుంటే మనకు ఎముకల సాంద్రత ఇది కాకుండా చూసుకోవచ్చు అనమాట. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ, ఇన్సఫిషియన్సీ, సఫిషియన్సీ అంటే కూడా మనం తెలుసుకోవాలి. విటమిన్ డి టాక్సిసిటీ అంటే ఏంటో కూడా తెలియాలి. చిన్నపిల్లలలో
అకార్డింగ్ టు గ్లోబల్ కన్సెన్సస్ గైడ్ లైన్స్ వాళ్ళకి డెఫిషియన్సీ కట్ ఆఫ్స్ డిఫరెంట్ అన్నమాట. చిన్న పిల్లలలో వాళ్ళలో లెస్ దాన్ 12 నానోగ్రామ్ పర్ ఎంఎల్ ఉంటే డెఫిషియెంట్ అంటాము. 12 to 20 నానోగ్రామ్ పర్ ఎంఎల్ అంటే ఇన్సఫిషియెంట్ అంటాము. మోర్ దాన్ 20 నానోగ్రామ్ పర్ ఎంఎల్ అంటే సఫిషియెంట్ అంటాము చిన్నపిల్లలు. అదే అడల్ట్స్ లో ఎండోక్రైన్ సొసైటీ గైడ్లైన్స్ ప్రకారము సో లెస్ దాన్ 20 నానోగ్రామ్ పర్ ఎంఎల్, 21 to 29 నానోగ్రామ్ ఈజ్ ఇన్సఫిషియెంట్, మోర్ దాన్ 30 నానోగ్రామ్ పర్ ఎంఎల్ ఈజ్ కాల్డ్ సఫిషియన్సీ అనమాట. విటమిన్ డి చాలా మంది కరోనా టైంలో విటమిన్ డి చాలా ఎక్కువగా తీసుకోవడం జరిగింది అనమాట. అలాంటప్పుడు విటమిన్ డి టాక్సిటీ గురి కావడం జరుగుతూ ఉంటుంది. లైక్ మోర్ దాన్ 100 నానోగ్రామ్ పర్ బ్లడ్ లో చెక్ చేస్తే 25 నానోగ్రామ్ హైడ్రాక్సీ విటమిన్ డి లెవెల్ చెక్ చేస్తే మోర్ దాన్ 100 నానోగ్రామ్ పర్ ఎంఎల్ ఉంటే దాన్ని విటమిన్ డి టాక్సిటీ అంటారు. అప్పుడు వాళ్ళకు కాల్షియం లెవెల్ ఎక్కువ అయ్యి ఒంటికి ఎక్కువ రావడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది విటమిన్ డి యొక్క టాక్సిటీ లెవెల్స్ అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ కట్ ఆఫ్స్. సో డాక్టర్ యొక్క పర్యవేక్షణలో మాత్రమే కాల్షియం తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే కామన్గా ఈ యొక్క చాలా మంది ఎక్కడి నుంచో సమయం మాకు వేరే వాళ్ళు పంపించారు వేరే కంట్రీ నుంచి, ఇవి కాల్షియం మాత్రలు ఇవి వాడుకోవచ్చా? దాంట్లో ఎగ్జాక్ట్ అమౌంట్ పరిమితమైన అక్కడ గైడ్ లైన్ చెప్పిన పరిమితమైన మోతాదులో ఉండదన్నమాట. సో దాంట్లో లెవెల్ చూసి దాని ప్రకారం అడ్వైజ్ చేయాలి. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కాల్షియం మందులు వాడేటప్పుడు ఏదైనా మందులు కొంచెం లేట్గా వేసుకోవాల్సి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ వ్యాధి మందులు పరగడుపులో వేసుకుంటారు, దాని తర్వాత ఎన్ని గంటలకి ఇది వేసుకోవచ్చు? థైరాక్సిన్ కి మామూలుగా మనం ఎంటీ స్టమక్ లో చెప్తాము. దానికి దీనికి అట్లీస్ట్ 4 hours గ్యాప్ ఉండాలి. కాల్షియం లేకపోతే ఈ కాల్షియం అనేది థైరాక్సిన్ అబ్జార్ప్షన్ ఇంపేర్ చేయడం వల్ల డోస్ రిక్వైర్మెంట్ పెరుగుతూ ఉంటుంది. సార్ ఎందుకు సార్ నాకు థైరాయిడ్ మాత్రలు వాడుతున్నాను, ఇది ఎందుకు పెరిగిపోతుంది, నాకు అర్థం కావట్లేదు, ఎందుకు పెరుగుతుందంటే మనం హిస్టరీ తీసుకుంటే ఈ కాల్షియం మాత్రలు ఈ ఐరన్ మాత్రలు వాడడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల అబ్జార్ప్షన్ అనేది ఇంపేర్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో చాలా యూ షుడ్ గివ్ గ్యాప్ అనమాట థైరాక్సిన్ మెడికేషన్ కి అండ్ కాల్షియం సప్లై దానికి కొద్దిగా గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించినారు. సో ఈ విటమిన్ డి లోపం వల్ల ఈ చిన్నపిల్లల్లో రికెట్స్ అనే వ్యాధిని కూడా మేము చూస్తూ ఉంటాము. సో దానికి కూడా మెడికల్ ట్రీట్మెంట్ ఈ విటమిన్ డి, అంటే రికెట్స్ అంటే గోయింగ్ ఆఫ్ ద లెగ్స్ అలా ఉంటాయి, చిన్నపిల్లలకు వస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనము ఈ కాల్షియం విటమిన్ డి కాకుండా ఇంకా ఏమన్నా మందులు ఉన్నాయా ఈ ఆస్టియోపోరోసిస్ చికిత్సకు? చాలా మందులు ఉన్నాయండి. ఈ మందులు బేసికల్ గా 2 రకాలుగా విభజిస్తాం. ఒకటి యాంటీ రిజార్ప్టివ్ డ్రగ్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ అనబాలిక్ డ్రగ్స్. యాంటీ రిజార్ప్టివ్ డ్రగ్స్ అంటే రిజార్ప్షన్ ను ప్రివెంట్ చేయడం, అంటే ఆ ఎముకల పెరుగుదలను నివారించడానికి వాడే మందులు. వాటిలో ముఖ్యంగా అలెండోనేట్ అనే ఒక టాబ్లెట్ వారానికి ఒకటి వాడడము, అలా 3 to 6 months లేదా 12 months అట్లా వాడడము. రెండోది ఇవాండోనేట్ అనేది ఒకటి నెలకు ఒకసారి వాడడము, అలా జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా మనకు మార్కెట్కి డెనిసుమాబ్ అనే ఇంజెక్షన్ వచ్చింది, 6 months వన్స్. ఈవెన్ ఇట్ కెన్ యూజ్ ఇన్ అంటే కిడ్నీ పేషెంట్స్ లో కూడా వాడచ్చు. సో ఇది ఇలా కాకుండా అనబాలిక్ డ్రగ్స్ అంటే ఈ బోన్ ఫార్మేషన్ ఇంక్రీజ్ చేయడానికి ఒక పారాథైరమాన్ హార్మోన్ అనే హార్మోన్ ను సప్లిమెంట్ టైప్ లోను మనం టెరిపారాటైడ్ అనే ఒక ఇంజెక్షన్ వాడడం జరుగుతుంది. అది సబ్క్యూటేనియస్ గా చర్మానికి వేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఒక 6 నెలల వరకు లేదా కొంతమంది సంవత్సరం వరకు అలా వేయవలసి వస్తుంది. దీని ద్వారా విరిగిన ఎముకలకు సాంద్రత పెరగడము, అలాగే మేము ఆపరేషన్ చేసిన తర్వాత ఆ మెటల్ పైన మెటల్ వర్క్ చేసుకుంటూ ఉంటుంది, అంటే ఎముక అతికించడానికి ఫిక్సేషన్ కు దానికి. అలాగే ఈ బోన్ డెన్సిటీ పెరగడము, అంటే బోన్ ఫ్రాక్చర్ యూనిట్ కూడా కొంచెం అర్లీగా జరగడం అనేది జరుగుతుంటుంది. సో ఇది మనకు ఈ ఆస్టియోపోరోసిస్ మెడికల్ ట్రీట్మెంట్. సో ఇప్పుడు మనము ఆస్టియోపోరోసిస్ యొక్క సర్జికల్ ట్రీట్మెంట్, అసలు ఎప్పుడు సర్జరీ అవసరమవుతుంది? ఎవరైనా సరే ఎముక విరిగి ఈ నొప్పి బారిన పడినప్పుడు, ఎముక కదులుతూ ఉన్నప్పుడు కానీ అప్పుడు మనకు ఈ ఆపరేషన్ అనేది అవసరం అవుతుంది. సో కొన్ని ఈ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ కు కొన్ని వాటికి ఆపరేషన్ ఏం అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మణికట్టు విరిగింది, ఒక ఎల్డర్లీ లేడీ మణికట్టు విరిగింది. సో ఈవెన్ ఇట్ కెన్ బి ట్రీటెడ్ వితౌట్ సర్జరీ ఆల్సో, అంటే కాస్టింగ్ అంటాం, పిండి కట్టు కట్టడం, లాగి పిండి కట్టు కట్టడము. సో అలాగా అది అతుకునే ఛాన్స్ ఉంది. ఇంకా మెడికల్ ట్రీట్మెంట్ అనేది దానికి సప్లిమెంటరీగా జరుగుతుంటుంది. బట్ దెర్ ఆర్ సమ్ ఫ్రాక్చర్స్, ఫర్ ఎగ్జాంపుల్ హిప్ ఫ్రాక్చర్స్, అంటే మక్కిలో ఎముకలు విరిగినప్పుడు మక్కి అనేది ఈ వెయిట్ బేరింగ్ జాయింట్. సో it has to be treated as early as possible, and the aim of the treatment is early rehabilitation. అంటే వాళ్ళు త్వరగా నడవాలి, త్వరగా ఇండిపెండెంట్ లైఫ్ కు రావాలి. సో దానికోసమని ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు ఒక ఎముక మక్కిలో ఇలా విరిగింది అనుకోండి, దీన్ని
ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫీమర్ అంటాం. సో ఈ నెక్ ఆఫ్ ఫీమర్ అంటే ఈ మక్కిలో ఎముక విరిగినప్పుడు వాళ్ళకు ఆ దేవుడు ఇచ్చిన బాల్ని తీసేసేసి ఈ బాల్ని మార్చడం ద్వారా దీన్ని హెమీ ఆర్థ్రోప్లాస్టీ అంటాం. సో తద్వారా వాళ్ళు వితిన్ 24 hours దే విల్ బి ఏబుల్ టు వాక్ ఆఫ్టర్ ద సర్జరీ. అలాగే కొంతమందికి మక్కి ఎముక విరిగినప్పుడు వాళ్ళకు ఈ బాల్ తీయకుండా ఆ ఎముకలు ఉన్న ఎముకని ఫిక్స్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. అంటే ఈ బోన్ క్వాలిటీ లేకపోయినా కూడా అది బాగా గట్టిగా పట్టుకునే దానికి ఈ లేటెస్ట్ ట్రెండ్స్ ద్వారా ఈ ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళను అర్లీగా మొబిలైజ్ చేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా కొన్ని ఎముకలు చేతికి కూడా అట్లా విరిగినప్పుడు కొన్ని ప్లేట్స్ రూపంలో కూడా వేయాల్సి వచ్చింది. అంటే ప్లేట్స్ కానీ రాడ్స్ కానీ బాల్స్ కానీ ఇలా ది ట్రీట్మెంట్ ఆపరేషన్ చికిత్స అనేది వాళ్ళకు ఉంటుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు ఈ ఆస్టియోపోరోసిస్ ను మెడికల్ మేనేజ్మెంట్, సర్జికల్ మేనేజ్మెంట్ టూ టైప్స్ గా విభజించవచ్చు మేనేజ్మెంట్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద from the whole story, so prevention is better than cure, and you need to have a healthy lifestyle and a balanced diet and calcium and vitamin D rich food. So సో ఇప్పుడు మనం చాలా క్వశ్చన్స్ ఇక్కడ రావడం జరిగింది లైవ్ లో. సో ఐ థింక్ ఐ కెన్ పోజ్ క్వశ్చన్స్. ఈస్ దేర్ ఎనీ పర్మనెంట్ ట్రీట్మెంట్ ఫర్ ఆస్టియోపోరోసిస్ బై వెంకట్ కుంభా? వాట్ డు యు సే డాక్టర్? సో ఆస్టియోపోరోసిస్ అనేది దేర్ ఇస్ నో పర్మనెంట్ ట్రీట్మెంట్, బట్ మనకి డ్రగ్ హాలిడేస్ అలా ఉంటాయి అన్నమాట. యూ హావ్ టు టేక్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ టు ప్రివెంట్ ద ఫ్రాక్చర్స్, అండ్ దానివల్ల మనం మార్బిడిటీని ప్రివెంట్ చేసుకోవచ్చు. మనము కొద్ది రోజులు వాడుకొని ఆపేయలేము అనమాట. ఆపేస్తే అగైన్ ద బోన్ క్వాలిటీ విల్ అగైన్ డిప్ డౌన్. సో యూ హ్యావ్ టు కంటిన్యూ ఇట్ లైఫ్ లాంగ్, అండ్ యూ షుడ్ సీ విచ్ డ్రగ్స్ ఆర్ ప్రాబబ్లీ అప్రాప్రియేట్. మధ్యలో సమ్ డ్రగ్ బిస్ఫాస్ఫేట్స్ వాడాలి, ఆల్రెడీ సార్ చెప్పారు ఇందాక. అది వాడేటప్పుడు డ్రగ్ హాలిడే ఉంటుంది అనమాట. సో ఆ డ్రగ్ హాలిడే వచ్చినప్పుడు మళ్ళీ మనం చెక్ చేసుకొని, మళ్ళీ బోన్ మినరల్ డెన్సిటీ చెక్ చేసుకొని, మళ్ళీ తగ్గిపోతూ ఉంటే టీ స్కోర్ వాల్యూ అగైన్ ఈస్ గెటింగ్ డిప్ డౌన్, దెన్ అగైన్ యూ హ్యావ్ టు స్టార్ట్ యాంటీ రిజార్బింగ్ థెరపీ అనమాట. అలాగే how much quantity of milk can be taken and what type of milk is suggestible? I feel that the milk, 100 ml of milk gives around 120 mg of calcium. Yeah. It can be taken to their tolerance, like the children can tolerate a glass of milk or something like that they can take. And what type of milk you suggest? So actually calcium containing full cream milk లో ఎక్కువ ఉంటుంది, but it contains more saturated fat. So we should not advise full cream milk because it is more it is saturated fat is more risk for so heart, so that we should not advise, even though it contains more calcium and protein, we should advise toned milk only for the calcium intake. And there are some questions like how will we get vitamin D? As you all know that it is through sunlight. And is this disease linked to thyroid issues? Yes, definitely this thyroid actually it is linked especially with thyrotoxicosis. దాంట్లో మనకి బోన్ రిజార్ట్ అవుతుంది. థైరోటాక్సికోసిస్ లో బోన్ రిజార్ట్ అయ్యి కాల్షియం లెవెల్ ఎక్కువ ఉంటుంది. హైపర్ థైరోటాక్సికోసిస్, హైపర్ థైరాయిడిజంలో అండ్ ఆల్సో ఈవెన్ దో దెర్ ఇస్ ఏ విటమిన్ డి మెటబాలిజం జరిగి 25-hydroxy విటమిన్ డి లెవెల్ తక్కువగా ఉంటాయి, అండ్ కాల్షియం లెవెల్ కూడా మైల్డ్ హైపర్ కాల్షియంగా ఉంటుంది చెక్ చేస్తే. సో ఈ థైరోటాక్సికోసిస్ అండ్ ఇందాక నేను చెప్పాను థైరాయిడ్ మెడికేషన్కి అండ్ కాల్షియం మెడికేషన్ ఇంటర్ఫియరెన్స్ కూడా నేను చెప్పడం జరిగింది అనమాట. Is obesity is linked to with this osteoporosis? Yes. See, obesity అనేది it is a vice versa అన్నమాట. Like what? Obesity, exogenous obesity లో bone mass ఎక్కువనే ఉంటుంది, కానీ ఇప్పుడు హైపోగొనాడ్రోపిక్ హైపోగొనాడిజం దట్ ఈస్ వెరీ మోస్ట్, అది మగ హార్మోన్ తక్కువ ఉన్నప్పుడు టెస్టోస్టెరాన్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద బోన్ స్ట్రెంగ్త్. ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ తక్కువ ఉందనుకోండి ఆటోమేటిక్ దే డెవలప్ అడిపోసిటీ అండ్ ఆల్సో దే బికాజ్ ఫ్రాక్చర్స్. సో ఒబేసిటీ అనేది ఈ విధంగా మనకి లింక్ ఉంటుంది. ఒబేసిటీ ఉంటే దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ, దట్ ఆల్సో విల్ హ్యావ్ ఎ బోన్ ఎఫెక్ట్. దే డోంట్ హ్యావ్ ప్రాపర్ మొబిలిటీ అండ్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ఎక్సర్సైజ్. సో దీస్ విల్ ఆల్ ఎఫెక్ట్స్ ఆన్ ద బోన్. సో ఇలా క్వశ్చన్ జెంట్స్ లో ఈ డిసీజ్ వస్తుందా? కెన్ యు I have seen one I'll tell you very common one young child, young man around 30 years old male, he went to the first to the department of
orthopedics for the because of kyphosis. Then after that he was referred for some osteoporosis evaluation in one corporate hospital in Bangalore. Then he was found to have hypogonadism, that is due to the mass in the pituitary gland. So because of the pituitary gland mass, he had a low testosterone. Because of the low testosterone, he has a bone quality became weak, became osteoporotic. He went into fracture. He lost height. So these he presented like that. So whenever we should think like a osteoporosis, like a systemically we should think, not like a local like traumatic fracture like that. We should have a systemic thinking. What are the other causes that made him to become osteoporotic, and so this is very important. Yeah, somebody typed that can yoga be done? I think yoga can be done to the possible extent if their muscles are working good and if they are able to do the asanas and everything, then they can do. It's a good thing. And regarding calcium tablets, I think everything has been explained very well by our endocrinologist. Yeah, and the very important this one, somebody mentioned that lactose intolerance unte em cheste better. That means that if the patient is having lactose intolerance, so because we already described that the milk products gives this one calcium with this one. So other products like fish is there which contains adequate calcium, and oily fish, and cod liver oil which contains vitamin D. So these are other sources. Soya, Medanga shepero, soya and tofu. So these are all things we can take. Lactose intolerance itself is a chronic illness, so we should definitely avoid the milk and dairy products. So we should search for other products which contains high calcium and vitamin D. And regarding cancer? Yeah, regarding cancer, I want to mention one thing. Vitamin D అనేది it is not only for the skeletal benefit. ఎముకలకే కాకుండా it is has so many other autoimmune లో చాలా హెల్ప్ అవుతుంది. సో autoimmune లో హెల్ప్ అవుతుందని కోవిడ్లో చాలా మంది వాడడం చాలా ఎక్కువ జరిగింది. And it has a role in cancer also, and has a role in diabetes also. In cardiovascular disease also it has a role. So vitamin D అనేది it is a pleiotropic action. Like cardiologist ki atorvastatin అనే డ్రగ్ ఎలానో, so it is for medical and orthopedician and rheumatologist and gynecologist, everybody it is like a pleiotropic drug. Vitamin D అనేది ఒక magic drug. It is a more beneficial rather than side effects కంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ మనం ఒక మా టాబ్లెట్ రాసుకుంటే దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది సార్ లాంగ్ టర్మ్ లో అని అడుగుతారు. సో అలా మనం నిర్మూలంగా there is nothing can చెప్పొచ్చు అనమాట. There is no doubt we can use it with safety concern. Madam, somebody mentioned about hysterectomy చేయించుకున్నాను, వాటిలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? హిస్టెక్టమీ అంటే హిస్టెక్టమీ చేసిన తర్వాత ఓరిస్ పెడుతున్నారా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఓరిస్ రీటైన్ చేస్తారు ఏజ్ని బట్టి. ఖచ్చితంగా ఓరిస్ ఏం ప్రాబ్లం లేనప్పుడు హిస్టెక్టమీ చేస్తారు. ఓరిస్ అట్లే ఉంటాయి కాబట్టి, ఓరిస్ తగిన మోతాదులో ఈస్ట్రోజన్ రిలీజ్ చేస్తూనే ఉంటాయి కాబట్టి హిస్టెక్టమీ వల్ల ఇది ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఏం లేదు. ఏ కారణం చేతనా ఓరిస్ తీయవలసి వచ్చినప్పుడు, అది కూడా చిన్న ఏజ్లో తీయాల్సి వచ్చినప్పుడు ఈ ఆస్టియోపోరోసిస్ వచ్చే I think well done program. Everything has been summarized in a very good way. So all the questions have been answered. And this one now the take-home message being. Can you give some take-home message being endocrinologist? So step up bone health, build better bones For a fracture-free future. Thank you, one and all.